రీజాబ్ చేసుకొని ఒకే ఒక్క మాట చెప్పి నాకు ఈ ఎస్సీ పరిచయం చేసి కొండ ఫస్ట్ బూట్ క్యాంప్ తీసుకోబోయాడు. ఆయన బ్రిజా కారణమే, అప్పటికి బ్రిజా ఉంది, అదే కారణం తీసుకోబోయాడు. అక్కడ కూర్చున్న తర్వాత నాకు లైఫ్ అర్థమైంది. మన సాధనలు బూట్ క్యాంప్ మేరీ మేడం చేసి కదా, దాంట్లోని కాపు కళ్యాణ మండపంలో మన సాధనలు చేసాము. మేము కూడా పోయి వచ్చినాం. ఆ రోజు కూడా ఇదే గౌరవం అక్కడ నాకు ఇచ్చారు. చూసి కదా వీడియోలు ఫోటోలు చూసి కదా, ఆ రోజు అంతా కుదురుతుంది నాకు. ఫస్ట్లో తీసుకుపోయినప్పుడు సార్ రూమ్ ఇచ్చారు మాకు, 216 రూమ్ నెంబర్. ఫస్ట్ చక్కగా ఉన్న అదే రూమ్ నెంబర్ కాడ పోయి డోర్ కొట్టి చూసుకున్నాను. ఈ రూమే కదా నా జీవితాన్ని మార్చింది, ఈ హాలే కదా నా జీవితాన్ని మార్చింది అని చెప్పేసి ఆ హాల్ మొత్తం కళ్ళ తిరిగిన. ఆ వంట సెక్షన్లో పోయి మేడం పోయి టిఫిన్ చేసినాం. ఎందుకంటే అక్కడ పోతేనే కదా నా జీవితం మారింది. సార్ ఎందుకంటే ఆ రోజు నా ఆలోచన మారింది. నా ఆలోచన మారినందుకు ఇవాళ నా జీవితాన్ని మార్చుకున్నాను. అదే ఆ అవకాశం ఇచ్చి నన్ను సిస్టంలో తోలి ఆయన సిస్టమ్ లేకుండా తిరుగుతున్నాడు. ఏదైనా ముందు 4 సగం ఎంత 4 సగం అవుతుంది అంటారు కదా, అవునా కదా. కానీ నన్ను సిస్టంలో తోలిడు, నేను నేర్చుకున్నా, నాకు ఏం కావాలో తెలిసింది, దాని కొరకు నా ప్రయత్నం నేను చేసిన. ఆయన మరి ఆయన ఎవరి ఆలోచన ఇద్దరు ఒక తీరు ఉండదు కదా. మరి ఆయన ఆలోచన ఏముందో నాకు తెలిసి ఒక ఎల్ఐసి ఏజెంట్, ఒక బట్టెక్ షాప్ ఉంది, ఇంకో చూడమాట రాజకీయం ఇంకా చేసుకుంటాడు, పెద్ద మంది సర్వ్ చేసుకుంటాడు. నాకు అదృష్టం ఏంటంటే నాకు అయి లేవు, ఆయనకు అయి ఉన్నాయి. నాకేముంది డబ్బులో ఒకటి ఉంది, ఎన్నోసార్లు చెప్పిన. ఆ భగవంతుడి దేవాలు ఏమో లేదు కానీ డబ్బులో ఉంది. ఇక్కడ డబ్బు ఉంది కాబట్టి నాకు డబ్బు కావాలనుకొని నేను డబ్బు ఎంత పరిగెత్తి నేను 1.5 తీసుకున్నా. అప్పటికి సార్ ఏమో ఎక్కడెక్కడో తిరుగుతుండు. సరే ఆయన పనులు ఆయన చేసుకుంటు, ఎవరికైనా అడగ తిరగలేడు, ఏం లేదు. షాప్ చూసుకుంటుండు, ఇన్సూరెన్స్ చేస్తూనే ఉండు, ఆయన పనులు ఆయన చూసుకుంటుడు. ఎందుకు నాకు రోజు అనిపించింది, నాకు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి ఎందుకో ఏడాడ తిరుగుతుండ్రు, ఎందుకు తిరుగుతుంది మంచి వస్తే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది.